హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ తలకాయ మేక తలకాయ తీసుకోవడానికి వచ్చాము. ఎలా ఇస్తారో చూస్తాను. అంత వీడియో తీసి ఇంటికి వెళ్ళాక పోస్ట్ చేస్తాను. ఓకేనా? చూపిస్తాను ఇక్కడ మీకు. ఏంటంటే తలకాయ కూర తినాలనిపిస్తుంది ఈరోజు, అందుకే వచ్చాము తీసుకోవడానికి. ఇక్కడ చూపిస్తాను నేను. ఓకేనా? ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసేస్తాను. ఓకే, చాలా దూరం వచ్చాం ఫ్రెండ్ మేము. తలకాయ తీసుకోవాలి, మేక తలకాయ తీసుకోవాలని, తినాలని, అందరూ తినాలే బాగుంటుంది అన్నట్లా వచ్చాము. చాలా లాంగ్ వచ్చాము. చూడాలి ఎట్లా పడుతుంది. తీసుకెళ్ళి తినాలన్న తర్వాత డబ్బులు పెట్టాలి, తప్పదు కదా. సరే, ఇంకా మీకు లొకేషన్లు, మేము తలకాయ తీసుకునేది అంతా చూపిస్తాను. ఓకేనా? ఓకే. ఇలా చూడండి, ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ మటన్ షాప్ ఉంది. చూడండి, తలకాయ తీసుకోవాలని వచ్చాము. మేక తలకాయ. మా వారు వస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి. మా అదృష్టానికి తెలుసా, ఒకటే హోటల్ తలకాయ అంట, ఒకటే ఉంది. ఇంకా అది తీసుకునడానికి వెళ్తున్నాము. ఇంకా ఆడ ఉంది అని చెప్తే, అడ్రస్ చెప్తే వెళ్తున్నాము అన్నమాట. మేక తలకాయ తీసుకున్నాము. మేక కాదు, హోటల్. అయితే మా సార్ వెళ్తున్నారు కదా అని, మా ఆయన వెళ్తున్నారు కదా అని నేను నుంచి వీడియో చేస్తున్నాను. ఇంకా ఏంటబ్బా ఇంకా రావడం లేదు అని నేను ఆలోచిస్తూ వీడియో తీస్తూ నిలబడ్డాను రోడ్డు ఇక్కడ. ఇంకా కార్లు అవి బైకులు అవి వస్తున్నాయి కదా, ఇంకా చూస్తూ నిలబడ్డా. ఇక్కడ అక్కడ చూసుకుంటూ కార్ దగ్గర నిలబడ్డా. మా సార్ వస్తారు. ఇంకా వెళ్తున్నాయి. మా సార్ మాట్లాడుతున్నారు కదా, మా ఆయన ఇంకా లేవా, ఇంకా కావాలి అంటే లేవు, ఒకటే ఉంది అది అని మాట్లాడుతున్నారు. సంథింగ్ ఇంకా వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు. ఏమైందబ్బా, లేట్ అవుతుంది కదా, ఇంకా తొందరగా తీసుకెళ్తే తొందరగా అవుతుంది కదా, లాంగ్ వచ్చేసినాము అని ఆలోచిస్తూ ఇక్కడ చూసా. ఇక్కడ చూస్తే ఇక్కడ కొద్దిగా నాకు ఏమనిపించిందంటే, ఇక్కడ కొద్దిగా ఒక లొకేషన్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నా సార్ వస్తున్నాను. ఇక్కడ లొకేషన్ కొంచెం అనిపించింది, పచ్చదనంలాగా. అక్కడ వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడ ఈ రాళ్ళపై నుంచి నడుస్తున్నారు. పచ్చని పొలాలు, లొకేషన్ చూడండి, గ్రీన్. చూడండి ఎలా ఉన్నాయి పచ్చని పొలాలు. ఇక్కడ చాలా బాగా నచ్చింది. వస్తే గ్రీన్ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ చాలా బాగున్నాయి కదా, బాగా అనిపించింది. పొలాలు కానీ దిగడానికి రాదు సుమా, కానీ ఎంత బాగుంది, సూపర్ ఉంది లొకేషన్ ఇది. ఇటు అటు అంతా అబ్బా ఎంత బాగుందో. ఉదయాన్నే ఈ పచ్చదనం, ఈ కోమలంగా ఎండ ఎంత ఆనందంగా అనిపిస్తుంది అనుకుంటా ఆస్వాదిస్తూ నిలబడ్డా. మళ్ళీ మా సార్ పిలిచినట్టు అనిపించింది. అది ఇదొకటి తీసి ఇంకా వెళ్దాము అనుకొని, ఇంకా ఉన్న చుట్టుపక్కల వీడియో తీసి ఇంకా సరే వస్తున్నా అని ఇంకా మళ్ళీ వెళ్తున్నా. ఇదిగోండి ఇక్కడ మటన్ చూడండి అందరూ. ఇంకా మా సార్ కూడా ఎలా కేజీ ఎట్లా అని అడుగుతున్నారు అన్నమాట. ఇంకా షాప్ దగ్గరికి వెళ్దామా అని చూస్తున్నాను నేను. ఇంకా రావడం లేదు ఏంటి అని అనుకొని వెళ్ళా. చాలా బిజీగా ఉన్నా
చెట్టు ఉంది, చెట్టు కింద నిలబడ్డ. చెట్టు కింద నిలబడి చూస్తున్నా ఎవరు ఇంత ఎన్ని కేజీలు తీసుకుంటారు అని. చాలా రేటు ఉన్నాయి మటన్స్ కూడా. నేను కూడా వెళ్తున్నా దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఏంది ఇది ఇంత లేట్ అయింది అని వెళ్తున్నా. అందుకే షేడ్ అయినట్టు అనిపిస్తుంది. ప్లీజ్ ఏమనుకోకుండా. ఇదిగోండి వచ్చేసా. తలకాయ ఇంకా ఏం చేస్తున్నారు అని వచ్చి చూస్తున్నా. ఇక్కడ ఈ నెంబర్ కూడా పెట్టుకున్నాడు ఆయన. ఈ తలకాయ కర్రీ అట్లా తలకాయ తీసుకున్నాం. ఎట్లా ఉంది చూడండి. తీసి పడేస్తున్నారు. అది అయినా తలకాయ తీసుకుంటాం కానీ సగానికి సగం వెళ్తుంది పోయి ఫ్రెండ్స్. ఏంటంటే అందులో పురుగులు ఉంటాయి తీసి వాళ్ళు పడేస్తున్నారు. వాళ్ళ చేతిలో పని తీసుకునే పైసలు తీసుకుంటారు. 1200 అంటారు తలకాయ హోటళ్ళకి. ఇంకా అది చేసుకున్నారు. నరుకుడు నరుకుడు అంతా చూసుకొని నిలబడ్డ చూసుకుంటా ఎలా నరుకుతారు, ఏ సంగతి, ఎలా ఉందని చూస్తాను. మస్తు డిమాండ్ ఉంది మటన్ వాళ్ళకు. ఎందుకంటే ఇక మటన్ లేని మనం ఉండలేము కదా, వాళ్ళకు తెలుస్తుంది. అందుకే మంచి పార్టీ పాట ఇది నీళ్ళు కొట్టి ఇంకా మటన్ దండికి పోతారు. డబ్బులు మాత్రం సరిగ్గా తీసుకుంటారు, మొత్తం దండికి పోతారు. ఇంకా ఏందో అది హెల్త్కి మంచిది కదా తలకాయ కర్రీ అన్నట్ల ఇష్టంతో తెచ్చుకున్నదే. కానీ మొత్తం లాసే. అన్నీ గొప్పలే ఉంటాయండి, ఆరోగ్యానికి మంచిగా. వర్షాకాలం కదా, हटिया छोड़े मारो काट नहीं आता हटिया छोड़े मारो ये ఆయన మెల్లగా వేస్తున్నాడు. चमड़ा ज़्यादा दिख रहा है, हड्डियाँ ज़्यादा दिख रही। चमड़ा वो तो क्या ना कर सकता, बकरा तैयार बकरा है वो, छोटी है वो। तुम क्या क्या फेंक रहे? झींगा फेंक रहे हैं। दालों को डाल देते हैं। नहीं वो नहीं, पहले भी फेंके ना वो क्या? हड्डी है। ये कीड़े रहते हैं। कीड़े रहते हैं। कीड़े रहते हैं। ये दाढ़ा है। तुम्हें बोलना कीड़े निकाल दो बोले तुम्हारे हर एक मुंडे से निकालते हैं। तुम्हारे एक नहीं 4-5 महीने में 100 वैसे निकाल तुम्हारे से मैं क्या कुछ नहीं करता कच्चे तवे में डाल देते कीड़े रहते हैं मुर्गो वो हटा के सील कर देते हैं 4 महीने 5 वैसे छो कीड़े उसमें रहते हैं। हां ये ना निकाल लो ये दे रखो है ना मारी मार दीजिए ये सिंगा है ये सिंगा निकाले हो क्या करते हैं
आंगन आता होतं त्याच्याबरोबर काल के साथ जरा भेज निकाले ना सेपरेट निकाल दो रेट ज़्यादा बोल रहे हैं जरा रेट कम करो फिर नेक्स्ट टाइम आइए ఇంకా నంబర్ లేవు चिकन लेंगे चिकन लेंगे मतलब ठीक है पड़ता అది కూడా లక్కుగా ఒకటే ఎంతమంది ఎవడు भाई चिकन लाइव देते हैं लाइव भी है कैसे किलो लाइव वन लाइव 180 మొత్తానికి పూర్తయి ఇంకా వెళ్తున్నాము వేరే చోట లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇక్కడ అక్కడ మీరు ఎండ లేత ఎండలు చల్ల గాలిలో హ్యాపీగా జర్నీ చేస్తుంటే కదా అదే కొడుతున్నాను ఇంకేమన్నా తీసుకోవాలా ఇంకేమైనా టిఫిన్ చేద్దాం ఫస్ట్ టిఫిన్ చేశాము టిఫిన్ टाइम नहीं मिलता इधर रोड में रहता है कितने दोष है ये पैसे అయిపోయింది ఫ్రెండ్స్ టిఫిన్ తిన్నాము మళ్ళీ వెళ్తున్నాము పచ్చదనం చెట్టు చూడండి ఎంత బాగున్నాయి కొద్దిసేపు నిలబడి బాగున్నాయి ఇక్కడ లాంగ్ వీడియో చేసాము ఈరోజు మాత్రం అసలు హ్యాపీగా బాగుంది కదా ఫ్రెండ్స్ పక్కల హైవే రోడ్ లొకేషన్ ఇది చాలా బాగుంది ఈ లొకేషన్ ఎక్కడిదో కనిపెట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు గుర్తుపడితే ఎక్కడిది ఇది లొకేషన్ ఈ రోడ్ మీరు కామెంట్ చేయండి ఓకేనా మీకు తెలిస్తే ఏడుంది ఈ లొకేషన్ అంతా అంత సూపర్ లొకేషన్ ఎక్కడ ఉంది చెప్పాలి కామెంట్ చేసి కామెంట్ చేసే దాంట్లో ఖర్చు పట్టదు కదా మీరు యూజ్ చేసినా యూజ్ చేయకుండా డాటా అనేది బొక్క అవుతుంది ఎలా కొంచెం కామెంట్ చేసి లైక్ కామెంట్ షేర్ చేసుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీకు కూడా చేయాలనిపిస్తుంది అరే వాళ్ళు చేసేవారు మేము కూడా చేద్దామనిపిస్తుంది అట్లా సూపర్ ఉంది కదా చదివిరా బోర్డు చదవలేదు కదా ఓకే ఇంకేంటి ఆ కార్కి మేము ఫాలో అవుతున్నాం అది వెనుక పడుతుందా ముందుకు వెళ్తుందా మీరు చెప్పండి స్లోలో ఉన్నాం మేము पैसे तो मैनेजमेंट करो भाई फिर आप मैंने वेज तो पैसे ऐसे चला लो పడుతుందేమో అనుకున్నాము అది ముందుకే వస్తుంది అది వేరేది వచ్చేస్తుంది అది కాదు
వచ్చేసాం చాలా చాలా లాగే వెళ్ళాము. అవి ఇవి తీసుకుందాం అన్నట్లు ఇంకా సరుకులు కూడా తీసుకుందాం, ఎంజాయ్ కూడా చేసినట్టు ఉంటుంది. పొద్దున పొద్దున ఎంత హ్యాపీగా కూడా ఉంటుంది అన్నట్లా వెళ్ళాము. బస్సు వెళ్తూ ఉంటుంది ముందుకు, అది సైడ్ ఇవ్వదు. ఇంకా దాన్ని చూసుకుంటా నవ్వుకుంటా జోగు కామెడీ చూసుకుంటా వెళ్తున్నాము. ఇంకా అలా అలా వెళ్తూ 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 చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకేంది ఫ్రెండ్స్ చెప్పండి, ఎలా ఉంది లొకేషన్? బాగుంది కదా, చెట్లు ఉంటేనే రోడ్లు బాగుంటాయి, చల్లదనం అనేది ఉంటుంది. బాగుంటుంది. చూడండి ఈ లొకేషన్ గుర్తుపట్టండి. ఇక్కడ లొకేషన్ కథ గుర్తుపట్టండి ఫ్రెండ్స్. స్టార్ట్ అయింది కదా. ఇక్కడ లొకేషన్ గుర్తుపట్టారా? కమెంట్లో చెప్పండి. మరి ఇది ఏ ఊరో మీరు కమెంట్లో నాకు చెప్పాలి, ఓకేనా? మీకోసం ప్రత్యేకతగా ఈరోజు వెళ్ళి తీసుకొచ్చాము. నా వీడియోస్కి చూపిద్దాము లొకేషన్, చూడని వాళ్ళు కూడా చూస్తారు కదా అన్నట్టు వెళ్ళాము. ఇక్కడ బస్సు వెళ్తుంది చూడండి. అక్కడే చెప్పండి లొకేషన్. గుర్తుకొస్తున్నాయి వచ్చాయా? గుర్తుపట్టారా? ఇంకా గుర్తుపట్టలేరా? అయ్యో చూడండి, చాలా బాగా చూడండి. ఎక్కడిది లొకేషన్, ఏ ఊరిది, ఎక్కడిది? ఇంత క్లారిటీగా వీడియో తీసి చూపిస్తున్నా నేను, మీరెందుకు అసలు గుర్తుపట్టలేరు? ఇక్కడ మర్లేదు ఉంది. ఇక్కడ చిన్న గల్లీలో వెళ్ళేది కారు. ఆ కారు అనేది అక్కడ పక్కన. అయినా మేము వెనక్కి తగ్గేది ఏం లేదు, వెళ్తానే ఉన్నాము ముందుకి. చూడండి చికెన్, కూరగాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూసారా? ఇక్కడ కూడా ఇక్కడ కూరగాయలు, అన్ని కూరగాయలు ఉన్నాయి. మార్కెట్ ఫ్రెష్ ఫ్రెష్ ఉన్నాయి. కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడ సైడ్ పార్క్